ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ప్రియమైన వాళ్ళరా, మరి ఒకప్పుడు ప్రజలు ఇప్పటి ప్రజలు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, ఎవరైతే చీకటిలో ఉన్నారో అటువంటి వారిని దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడండి. అంతేకాకుండా ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటించడానికి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు కనికరించబడలేదేమో, ఇప్పుడు దేవుని యొక్క కనికరాన్ని వారు పొందుకున్నారు. అంటే దేవుడు వీరికి ఎంతో ఎంతో ఆధిక్యతని అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళరా, శిష్యుడైన పేతురు చెప్తున్నాడు, ఎందుకంటే శరీరాశల్ని విసర్జించండి, ఘనపరిచే వాటిని మాత్రమే ఘనపరచండి, క్రీస్తుకు తగినట్లుగా మీరు జీవించండి, మీరు పరిశుద్ధమైన జనము, ఆ రీతిగా నడవండి. ఒకవేళ ప్రభువుకు వ్యతిరేకంగా నడుస్తున్నారేమో, ఆత్మకు వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో, మరి ఏవి పవిత్రంగా ఉన్నవి, ఏవి సత్యముగా ఉన్నవి, ఏవి ఖ్యాతి కలిగినవి, వాటి యందే ధ్యానం ఉంచండి అని ఫిలిప్పీ 4:8 కూడా మనం చూస్తూ ఉంటాం. కావున మరి ఏ రీతిగా ప్రభువుకు తగినట్లుగా మనము నడుచుకోవాలి? చూడండి, సొత్తైన ప్రజలు, దేవుని ప్రజలు, విలువైన ప్రజలు, పరిశుద్ధమైన ప్రజలు అని ఇట్లా ఎన్నో ఎన్నో రాజులైన యాజక సమూహమని విలువైన పదముతో దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, మరి అటువంటి స్థాయిలోంచి దేవుడు ఏ స్థాయికి తీసుకొచ్చాడండి? రాజులైన యాజక సమూహముగా. కాబట్టి దేవుడు తన ప్రజలకి అటువంటి గౌరవాన్ని ఇచ్చాడు, అటువంటి ఆధిక్యతనిచ్చాడు, అటువంటి ఘనతని, మహిమను అనుగ్రహించాడు. కాబట్టి దేవుని ఎదుట ఎంతో ఉన్నతముగా జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, గౌరవముగా జీవించాలి. మరి క్రీస్తుకు తగినట్లుగా జీవించే వారిగా ఉండాలి తప్ప అజ్ఞానంగానో, ప్రియమైన వాళ్ళరా, మూర్ఖముగానో, లేకపోతే ఏ పాపం నుంచి అయితే దేవుడు విడిపించాడో మరలా ఆ పాపంలోకి వెళ్ళిపోవటమో అలా కాకుండా క్రీస్తుకు తగినట్లుగా మనం జీవించాలి. ఆ దేవుని నీతికి తగినట్లుగా బ్రతకాలి. ఒక గౌరవప్రదముగా, ఘనముగా దేవునిలో ఎల్లప్పుడూ కూడా గొప్ప సాక్షిగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.